దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా మారింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన రైతుల పరిస్థితి. సత్తుపల్లి మండలంలోని యాతాలకుంట ఏజెన్సీ ప్రాంతంలోని అసైన్డ్ భూముల్లో గిరి వికాస్ పథకం కింద బోర్లు వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు, అటవీశాఖ అడ్డంకులతో ఏజెన్సీ రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. అటవీ భూముల్లో బోర్లు వేసేందుకు అనుమతులు లేవంటూ అటవీశాఖ అధికారులు ఆంక్షలు విధిస్తుండటంతో ఏజెన్సీ రైతుల పంటల సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది. దాదాపు 5 ఏళ్లు గడుస్తున్నా అధికారులు కనికరించక భూముల్లో బోర్లు వేసుకునే పరిస్థితి లేక రైతులు ఆవేదన చెందుతున్నారు. మా సీఎం గిరి వికాస్ పథకం 100% సబ్సిడీ కింద వచ్చినటువంటి బోర్లు సుమారు 4 సంవత్సరాల నుండి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా కానీ ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోకపోవటాన మా యొక్క అభివృద్ధిని అడ్డుపడటం ఎవరు అనేది కూడా మాకు తెలియటం లేదు. ఈ బోర్లు అనేది ఇప్పుడు వచ్చిన బోర్లు కూడా కాదు, 100% సబ్సిడీతో ఆల్రెడీ మంజూరయ్యి ఉన్న లెటర్లు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వరకు మారిన 4 కలెక్టర్ల దగ్గర కూడా మేము వెళ్ళటం జరిగింది. కానీ ఏ ఒక్క కలెక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చి చూసి ఇలా సమస్య మీద ఏ రోజు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఉండటం వల్ల మా అభివృద్ధిలో చాలా వరకు వెనకబడిపోవడం జరుగుతుంది. సుమారు 13 బోర్లు వేయకపోవడం వల్ల 70-80 కుటుంబాలకి ఉపాధి లేదు. ఏ విధంగా కూడా అభివృద్ధికి సంబంధించి ఎటువంటి లేకపోవడం వల్ల కూడా వెనకబడిపోవటానే ఉంటుంది. ఇది ఏజెన్సీ గ్రామం. గిరి వికాస్ బోర్లు వేసుకోవటం వల్ల సుమారు 310 ఎకరాలు సాగులోనే ఉంటాయి. ఆ సాగులోనే ఉండటం వల్ల పామాయిల్ వేసుకునేటోళ్ళు పామాయిల్ వేసుకుంటారు. అంతర పంటలే కాదు, అన్ని రకాల పంటలు వేసుకోవడానికి కూడా మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అభివృద్ధి జరగాలి అంటే వ్యవసాయం అనేది సాగులోకి రావాలి. ఇక్కడ బోర్లు వచ్చున్నా కానీ మాకు ఉపయోగం లేకుండా అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ హయాంలో 2013లో సత్తుపల్లి మండలంలోని యాతాలకుంటలో గిరిజన రైతులకు 78 సర్వే నెంబర్లో దాదాపు 319 ఎకరాలను 100 మంది రైతులకు అసైన్డ్ పట్టాలు అందజేశారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో గిరి వికాస్ పథకం కింద ఐటీడీఏ ద్వారా 2021లో 100% రాయితీతో యాతాలకుంట గిరిజన రైతులకు 17 బోర్లు మంజూరు చేశారు. ఆయా భూముల్లో బోర్ల పాయింట్లను గుర్తించారు. అందులో 4 బోర్లు వేయగా మిగిలిన బోర్లు వేసే క్రమంలో అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. ఆ భూములు అటవీశాఖ పరిధిలో ఉన్నాయని, బోర్లు వేయవద్దని ఆంక్షలు విధించారు. దీంతో గత 5 ఏళ్లుగా రైతులు, అటవీశాఖ మధ్య వివాదం సాగుతోంది. దీంతో మిగిలిన 13 బోర్లు వెయ్యకుండానే నిలిచిపోయాయి. మేము ఆదివాసులు, మాకు ఇక్కడ గిరి వికాస్ కింద బోర్లు మంజూరైనాయి. ఒక 16 బోర్లు మంజూరైనాయి. దాంట్లో ఒక 4 బోర్లు ఎటో బయట వేసినాం. ఒక 4 బోర్లు శాంక్షన్ వేశారు. మొత్తం 16 బోర్లలో 4 బోర్లు వేశారు. రెవెన్యూ పట్టా ఉంది మాకు. ఆ రెవెన్యూ పట్టా ద్వారా మేము బోర్లు శాంక్షన్ అయితే ఆ బోర్లు వేస్తూ ఉంటే అటు ఫారెస్టర్లు అటు అది మాదని వాళ్ళు గొడవకు వచ్చి మా బోర్లను ఆపేశారు. ఎమ్మెల్యే గారికి మేము కొంచెం త్వరగా వచ్చేటట్టు మా బోర్లు శాంక్షన్ అయ్యేటట్టు చూడాలి. ఈ పట్టా పాస్ బుక్ ఉన్నా కానీ ఇది చెల్లుబాటు కాదంటున్నారు ఫారెస్టర్లు. ఈ పట్టా అసలు ఇది మాది అని వాళ్ళు అడ్డొస్తున్నారు. ఈ పట్టా ఉన్నా కానీ మేము మన సబ్ డిఎఫ్ఓ దగ్గరికి వెళ్ళినా కానీ ఈ పట్టా ఉంటే మేము ఆపడానికి లేదమ్మా అని ఆయన చెప్తున్నా. ఇక్కడ లోకల్ కొంచెం రాజకీయ పరంగా చేసి వాళ్ళు ఆపిచ్చారు మా బోర్లు కొంచెం త్వరగా వచ్చేటట్టు ఉంటే మాకు కొంచెం పామాయిలో ఏదో ఒకటి మిగతా సాగులు చేసుకుంటాం, కొంచెం అభివృద్ధి చెందుతాం. మేము గిరి వికాస్ కింద మాకు బోర్లు శాంక్షన్ అయినాయి. 4 సంవత్సరాల క్రితం శాంక్షన్ అయినాయి. కానీ ఇంత మటుకి అవి మాకు పాయింట్లు వేశారు, కానీ వేసిన వాటిని ఫారెస్ట్ వాళ్ళు ఆఫ్ చేయడం జరిగింది. మాకు ఈ బోర్లు వేయిపోవటం వలన, వాటర్ లేకపోవటం వలన ప్రజలు అనేక మంది ఇబ్బంది పడుతున్నాం. మేము ఏ పంటలు కూడా వేయలేకపోతున్నాం. బోర్లు శాంక్షన్ అయిన వాటిని గవర్నమెంట్ స్పందించాలని నేను కోరుకుంటున్నాను. బోర్లు వేసుకునేందుకు అనుమతులిస్తే పంటలు పండించుకుంటామంటూ గిరి రైతులు కోరుతున్నారు.